అరకెపూడి గాంధీ మధ్య జరిగిన ఘర్షణల్లో 3 కేసులు నమోదయ్యాయన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి గాంధీని వెళ్లకుండా అడ్డుకునే యత్నం చేస్తే కార్యకర్తలు పోలీసులు తిరగబడి ఇంట్లోకి చొరబడ్డారన్నారు. ఇవాళ పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకే నేతలను హౌస్ అరెస్ట్ చేశామంటున్న సిపి అవినాష్ మహంతితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇద్దరి మధ్య జరిగిన మాటల తూటాలు చివరికి దారుల వరకు వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇటు అటు 2 పక్షాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గాంధీని అరెస్ట్ చేశారు. తర్వాత అతనికి బెయిల్ ఇచ్చి పంపివేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. చివరికి పోలీసు సిపి ఆఫీస్లో ఆందోళన చేస్తున్న హరీష్ రావుతో పాటు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత 151 అంటే ముందస్తు అరెస్టు బాగా చేసి తిరిగి తీసుకొచ్చి వాళ్ళు వదిలిపెట్టారు. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తంగా జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న పరిస్థితి ఏంటి? అసలు అండర్ కంట్రోల్ లేదని మీరు అనుకుంటారా? నిన్న వచ్చిన పరిస్థితికి నిన్న అక్కడ సిచ్యువేషన్ చూసి పోలీస్ ట్రైడ్ వాట్ ఎవర్ బెస్ట్ అక్కడ చేయగలుగుతారు అక్కడ చేశారు. వెదర్ ది యాక్షన్ ఆఫ్ పోలీస్ వాజ్ ఇనఫ్ నాట్ ఇనఫ్ అది వీ విల్ వెరిఫై. బట్ అక్కడ జరిగిన దానికి ఆల్రెడీ స్పెసిఫిక్ కేస్ కూడా కట్టాం అండర్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లా. తర్వాత కన్సర్న్ పర్సన్స్కి మనం కస్టడీలో తీసుకున్నాం, వాళ్ళకి నోటీసెస్ కూడా సర్వ్ చేశాము. ఫర్దర్ ఇంకా ఏం కాకుండా అవి డిప్లాయ్మెంట్ కూడా చేశాము. సో ఐ థింక్ వాట్ ఎవర్ లీగలీ దట్ వాజ్ రిక్వైర్డ్ టు బి డన్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. తర్వాత ఈవినింగ్లో మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అండ్ వాళ్ళు వచ్చినాక దే హ్యావ్ గివెన్ అ స్పెసిఫిక్ కంప్లైంట్ దట్ వాళ్ళ మీద దాడి జరిగింది అవన్నీ. సో దాని మీద కేసు కావాలని చెప్పారు. సో అది కూడా ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది, విచ్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ఆల్ ది ఆస్పెక్ట్స్ వాట్ ఎవర్ రిలేటెడ్ టు యెస్టర్డే ఈవెంట్స్ హ్యావ్ బీన్ కవర్డ్. నిన్న చూస్తే గాంధీ అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. అయితే అతడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నిజంగా అతను ఏం చేయాలని ప్లాన్ ఉండే, నిజంగా ఇక్కడ వరకు ఎలా రాగలిగారు, దానికి సంబంధించి అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎందుకు వదిలిపెట్టారు అని చెప్పి కూడా వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేస్తున్నారు. సో హీ హ్యాస్ కమ్ ఆన్ హిజ్ ఓన్ చాయిస్. అక్కడ నుంచి సడన్లీ ఐ థింక్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే వాజ్ నో ప్లాన్. అప్పుడు వచ్చేసాడు. వచ్చేసినాక దెన్ ఆర్ పీపుల్ ట్రై టు స్టాప్ హిమ్ అట్ ద గేట్స్. కానీ వాళ్ళ సపోర్టర్స్ అండ్ ఆల్ వాళ్ళు కలిసి అండ్ గేట్ లోపలికి వచ్చేసారు. బట్ అప్పటికి ఫోర్స్ ఉంది, ఫోర్స్ వాజ్ దేర్. దే ట్రై టు టేక్ హిమ్ ఆఫ్ టు సీ దట్ దెర్ ఈజ్ నో ఇష్యూ, నో ఇంజురీస్ టు ఎనీబడి. సో ఆ ప్రకారంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి అవర్ పీపుల్ ట్రైడ్. బట్ దెర్ వర్ సమ్ ఇష్యూస్. సో దానికోసం వీ హ్యాడ్ టు దెన్ ఫైనలీ రిజిస్టర్ ద కేస్ అండ్ ఆల్. సో కౌశిక్ రెడ్డి చెప్తున్నారు నా పైన దాడి చేయడానికి వచ్చారు, చంపడానికి వచ్చారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. నిజంగా జరిగింది అక్కడ? సో ఇప్పుడు మీరందరూ కూడా అక్కడ ఉన్నారు. సో కేసు అయితే ఇప్పుడు నమోదు చేశాము. బేస్డ్ ఆన్ ద సీసీటీవీ ఫుటేజ్ ఫ్రమ్ ప్రెస్ మీ దగ్గర ఉన్న ఫుటేజ్ అన్నీ సేకరిస్తాము. చూసి దాంట్లో ఏం జరిగింది దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఇప్పుడు నిన్న అది జరిగినాక కేసు అవన్నీ కట్టాము. బట్ టుడే ఐ థింక్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి వాళ్ళ సపోర్టర్స్కు కాల్ ఇవ్వడం జరిగింది టు గ్యాదర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో అక్రాస్ ద బోర్డ్ వీ హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ టు సీ దట్ ఎవరెక్కడ గ్యాదర్ కాకూడదు, ఎవరొకళ్ళ ఇల్లు కానీ రెసిడెన్స్కి వెళ్ళకూడదు. బికాజ్ మళ్ళీ వెళ్తే నిన్నట్లాగా పరిస్థితి మళ్ళీ ఉండొచ్చని. సో టేకింగ్ దాట్ యాజ్ అ ప్రికాషన్ we have taken into preventive custody people and leaders from both sides. ప్రస్తుతానికైతే పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఎవరు కార్యకర్తలు కూడా రెచ్చిపోవద్దు, ఎక్కడ దాడులు పాల్పడద్దు. పొలిటికల్ లీడర్స్ అంటే ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఇద్దరు మాట్లాడుకుంటారు తప్పించి మీరు మధ్యలోకి వెళ్ళిపోయి దాడులు చేయడం పద్ధతి కాదని చెప్పి కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎఫ్ఐఆర్లపై అయితే విచారణ కొనసాగుతుంది, ఫర్దర్గా చర్యలు ఉంటాయని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.